రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగతాని. మరి జీవితంలో కొన్ని మూల పడేసినవి కూడా సమయం వస్తే చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కదా. అది మన విద్య అయినా అవ్వచ్చు, చాలానే మంచి పనులు అవ్వచ్చు, మంచి పద్ధతులు అవ్వచ్చు. ఒకానొకప్పుడు మన భారతదేశంలో పాటించే పద్ధతుల్ని ప్రపంచం మొత్తం హేళన చేసేవి. అదేంటి ఇదేంటి అని చెప్పి. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అవే కరెక్ట్ పద్ధతులు అని ప్రపంచమంతా ఒప్పుకున్నది. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో అసలు వైలెన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఒకరితో ఒకరు దెబ్బలాడుకునేది లేదు, ఒకరితో ఒకరు గొడవ పడడం, ఫిజికల్ గా అసాల్ట్ చేసుకోవడం, ఇలా ఏది జరిగేది కాదు. అందరూ ఆప్యాయతతో ప్రేమతో ఉండేవారు. ఎవరికైనా సహాయం అంటే ఊరంతా ముందుకొచ్చి సహాయం చేసేది. అది వాళ్ళ ఒంటి నుంచి రక్తం ఇవ్వడం నుంచి ఆస్తులు ఇంకొకరికి దానం చేసేంత వరకు సహాయపడేవారు. అలాంటి చక్కనైన ఒక విలేజ్ లో వార్ వచ్చిన టైంలో హెచ్చరిక వచ్చింది. ఇలా మీ దగ్గరికి పక్క దేశపు సైన్యం వస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. కానీ వాళ్ళకి తెలియదు కదా ఎలాగా ఫైట్ చేయాలి అని. చాలా కంగారు పడ్డారు. అప్పుడు ఆ విలేజ్ లో ఒకే ఒక మనిషి దగ్గర జంగు పట్టిన ఒక పెద్ద కత్తి ఉండేదంట. అది వాళ్ళ తాతల ముత్తాతల నాటిది. అక్కడ పడి ఉన్నది. అది దాచిపెట్టాడు అటకలో. అప్పుడు ఆ సమయంలో గుర్తొచ్చి ఆ జంగు పట్టిన ఖడ్గాన్ని బయటికి తీసి దాంతో ఊరిని కాపాడాడు ఒక మనిషి. మూల పడేశారు, పనికి రాదు అని పారేయలేదు, ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో అని దాచి ఉంచారు అటక మీద. సమయం వచ్చేసరికి ఆ మూల పడిన కత్తే వీళ్ళందరి ప్రాణాలని కాపాడింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఎంత బాధపడిపోయినా అది జాగ్రత్తగా చూసుకోవాలి. అది మనుషులైనా ముసలైపోయారు కదా, వాళ్ళకి సహనం లేదు కదా అని చెప్పి చాలామంది వాళ్ళ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోముల్లో పెట్టేస్తున్నారు. కానీ అదే తల్లిదండ్రులు ఒకప్పుడు మిమ్మల్ని గుండెల మీద పెట్టుకొని పెంచేవారు. ఆ విషయాన్ని అసలు మర్చిపోకూడదు. అలానే పల్లెటూరి పద్ధతులు అని చెప్పి ఒకప్పుడు మూల పడేసిన కాళ్ళు కడుక్కోవడాలు, చేతులు కడుక్కొని ఇంట్లోకి రావడాలు పద్ధతిని కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరూ పాటించారు. కల్లాబ్ ఎందుకు చల్లుతారు, అసలు మనం ప్రతి దాంట్లో పసుపు ఎందుకు వేసుకుంటాం, ఆ పసుపు మనకి ఎంత హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం కోవిడ్ టైంలో రియలైజ్ అయ్యాం. అందుకని పాతదైపోయింది కదా అని వదిలేయకూడదు, అన్నీ తెలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు పాతదైనా పర్లేదు పాటించాలి. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.